బాగుందా? సూపర్ ఉంది, తగ్గేదే అంతే అంటావా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజైతే మేము ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక కొలీగ్స్ అందరం కలిసి టాప్ గోల్ఫ్ ఆడడానికి వెళ్తున్నాం, థ్యాంక్స్ గివింగ్ పార్టీ లాగా. సో నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ ఆడలేదన్నమాట. బౌలింగ్కి వెళ్ళా కానీ టాప్ గోల్ఫ్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. మీలో ఎవరైనా చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో. సో ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుందన్నమాట. ఆఫీస్ అయిపోయాక అందరం స్టార్ట్ అయిపోయాము. అండ్ చాలా ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే మాది ఆఫీస్ దగ్గర అనమాట కొంచెం. సో చాలా ట్రాఫిక్ ఉండే. సో వెళ్ళేసరికి 6 అయింది. సో టైం అనేది 6 అవుతుంది. అండ్ చీకటి చూడండి ఎంత చీకటి అయిందో. అదే మన ఇండియాలో అయితే 6 o'clockకి మంచిగా బయట అరుగుల మీద కూర్చుంటాం కదా. సో నాకు అదే గుర్తొచ్చింది. సో అట్ లాస్ట్ టాప్ గోల్ఫ్కి అయితే వచ్చేసాము. చూడండి గాయస్, బాగుంది కదా, బయట నుంచి లైటింగ్స్ అయితే చాలా బాగుంది. అంటే ఇక్కడ చాలామంది యూఎస్ వాళ్ళు ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తారనమాట, టాప్ గోల్ఫ్కి కానీ బౌలింగ్స్కి కానీ. సో ఇట్లాంటి ప్లేసెస్ అనేది చాలా బ్రైట్గా కలర్ఫుల్గా పెడతారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దాం. లెట్స్ గో గైస్. సో మేమైతే వచ్చేసాం లోపలికి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈరోజు పుష్ప రిలీజ్. పుష్ప మేము $30 పెట్టి బుక్ చేసుకున్నాం అనమాట. బట్ ఆఫీస్ కొలీగ్స్ అందరం కాబట్టి సో అటెండ్ అవ్వాలని చెప్పేసి వచ్చాము. ఈ ట్రీ మాత్రం ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. లోపల ఎంత నీట్గా పెట్టారంటే అంత నీట్గా ఉంది. సో మాకు ఇక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేశారనమాట. సో నేనైతే ఫస్ట్ రాగానే తెగ ఆడేసేయాలనుకున్నా. బట్ ఇక్కడ ఫుడ్ చూసినాక ఫస్ట్ తిందాము, మెయిన్గా అక్కడ చికెన్ చాలా బాగుందని చెప్పి టాక్ వచ్చింది. సో అక్కడ అది టాకోస్ అనమాట. అందులో మనం అన్ని సాసెస్ రైస్ అన్నీ మిక్స్ చేసుకొని తినాలి. నాకు అది నచ్చక నేను ఇట్లా తినేసినాను. సో ఇక్కడ అన్ని బ్యాట్స్ అనే దాని బ్యాట్స్ అంటే నాకు కూడా తెలియదు. సో అవైతే ఉన్నాయన్నమాట. నేను అక్కడ నుంచి తీసుకొని వచ్చాను. ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్గా ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, అక్కడ వేవ్ చేయాలి దాంతో. సో అప్పుడు మనకి బాల్ అనేది బయటకు వస్తుంది అట్లా అనమాట. సో లాస్ట్కి అందరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను నేనైతే, మా కొలీగ్స్ దగ్గర. వాళ్ళు నాకు నేర్పించినారు ఎట్లా అని చెప్పేసి. సో మనం ఆ పొజిషన్లో ట్రై చేసినాం. చూడండి ఎలా వచ్చింది అవుట్కమ్. మామూలుగా కొట్టలేదు కదా, నేనే షాక్ అయ్యా. సో మేము 7:30కి స్టార్ట్ అయ్యాం గోల్ఫ్ నుంచి, ఎందుకంటే 7:45కి ఉంది మాకు పుష్ప 2 మూవీ. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ ఇంకా పుష్ప 2 ట్రైలర్ సూపర్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, $30 పే చేస్తున్నా. అండ్ ఈ చెట్లు చూడండి, ఇక్కడ క్రిస్మస్కి చాలా బాగా డెకరేట్ చేస్తారు. మీరు అందరు రండి యూఎస్కి చూడడానికి. ఇంకొక కమ్యూనిటీస్కి అన్నిటికీ ఇలానే డెకరేట్ చేస్తారనమాట. సో థియేటర్కి అయితే వచ్చేసినాము. ఆన్ టైం ఉంటాం మనం ఎప్పుడైనా సరే. సో మా థియేటర్ నేమ్ వచ్చేసి రేగల్ థియేటర్. ఇది ఎట్లా అంటే మన ఇండియాలో ఐమాక్స్ థియేటర్ ఉంటుంది చూసిరా, అంత కాకపోయినా ఒక గల్లీ థియేటర్ అయితే చెప్పొచ్చు. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం టికెట్స్. సో ఇక్కడికి వచ్చాక స్కాన్ చేస్తాడు తను. చేశాక మనకి స్క్రీన్ నెంబర్ చెప్తాడు, 8 సైడ్ మన స్క్రీన్ అనేసి. సో అది పెద్ద థియేటర్ ఏం కాదు, బట్ బాగుంటుంది అంటే బాగుంటుంది అంతే. సో ఇక్కడ స్క్రీన్స్ 1 to 7 అని రాశాడు కదా. సో మనం ఇటు సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్. గ్యాస్ ఇది చూసి నిజమైన మనుషులు అనుకున్నారా? నేనైతే సోఫాలో కూర్చుందాం అనుకున్నా ఫస్ట్ ఇది చూసి, బట్ వీళ్ళు బొమ్మలు చూడు. సో లోపలికైతే వచ్చేసినాము. నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేసిన హైలైట్స్వి చూడండి. వైల్డ్ ఫైర్.
ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ అసలు. సో మనకి బ్రేక్ ఇట్లా టైమర్ ఆన్ చేస్తాడు స్క్రీన్ పైన 10 మినిట్స్. మనకి ఆ టైమర్ తగ్గుకుంటూ వస్తుందన్నమాట. సో 1 మినిట్ అయిపోయాక స్టార్ట్ చేస్తాడు మళ్ళీ. ఎలా అనిపిస్తుంది పుష్ప మూవీ? బాగుందా? సూపర్ ఉంది, తగ్గేదే. అంతే అంటావా? నాకు కూడా తగ్గేదేలే, చాలా బాగుంది. నాకైతే మూవీ చాలా సీన్స్ గూస్ బంప్స్ లాగా అనిపించినాయి. ప్రతి సీన్ చాలా ఎలివేషన్, చాలా యాక్షన్ మూవీ లాగా అనిపించింది. ఇంకా అల్లు అర్జున్ అయితే ఎక్సలెంట్ అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయా పుష్ప 2కి. ఓకే గాయస్, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్.